మీకు ఖాతాలో గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడలేదా? ఇలా చేస్తే క్షణాల్లో డబ్బులు మీ ఖాతాల్లో జమ అవుతాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 6 గ్యారంటీ పథకాలను అమలు చేసేందుకు చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. వీటిలో చాలా పథకాలను ఇప్పటికే ప్రారంభించగా అందులో ముఖ్యంగా 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి. మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీపై గ్యాస్ సిలిండర్ అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే చాలామంది అకౌంట్లలో డబ్బులు జమ అవుతున్నా కొంతమందికి ఇంకా గ్యాస్ డబ్బులు జమ కాలేదు. అలాంటి వారు ఏం చేయాలో ఇక్కడ పూర్తి వివరాలు తెలుసుకోండి. ఇప్పుడు ప్రభుత్వం ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ కోసం ఈకేవైసీ చేయడాన్ని తప్పనిసరి చేసింది. మీరు ఎల్పీజీ గ్యాస్ కోసం ఈకేవైసీ చేయకపోతే మీరు గ్యాస్ సబ్సిడీని పొందలేరు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 40 రూపాయలు సబ్సిడీని జమ చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీని కూడా పొందాలంటే వీలైనంత త్వరగా మీ గ్యాస్ కనెక్షన్ యొక్క ఈకేవైసీ చేయండి. ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న వారు కూడా ఈకేవైసీని తప్పనిసరి చేసింది ప్రభుత్వం. అయితే ఇది ఇలా ఉన్నప్పటికీ గ్యాస్ కనెక్షన్లు కలిగిన 30% మంది మాత్రమే కేవైసీ చేసుకున్నారు. ఈకేవైసీ చేయని వారి అకౌంట్లలో తెలంగాణలో గ్యాస్ సబ్సిడీ అమౌంట్ జమ కాలేదు. ఎవరైనా గ్యాస్ కనెక్షన్ హోల్డర్ ఈకేవైసీ చేయకపోతే గ్యాస్ సిలిండర్పై సబ్సిడీ లభించదు. ఇప్పటికీ ఈకేవైసీ చేయకపోతే మీరు వీలైనంత త్వరగా మీ గ్యాస్ కనెక్షన్ యొక్క ఈకేవైసీ చేయాలి. ఈకేవైసీ ఇలా ఎలా అప్డేట్ చేయడానికి ముందుగా మీరు అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. మై ఎల్పీజీ గ్యాస్ హోంపేజీలో మీరు కుడి వైపున మీ ఎల్పీజీ నంబర్ను నమోదు చేయండి. అక్కడ మీరు మీ ఎల్పీజీ గ్యాస్ కాంటాక్ట్ నంబర్ను నమోదు చేసి సమర్పించాలి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఓటీపీ సహాయంతో లాగిన్ అవ్వాలి. ఇక్కడ కేవైసీ అప్డేట్కు సంబంధించి ఫారంను డౌన్లోడ్ చేసుకొని అన్ని వివరాలను నింపాలి. దీంతో పాటు అవసరమైన పత్రాలను జతచేసి సంబంధిత ఏజెన్సీకి సమర్పించవచ్చు. ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.